నేను డైట్ స్టార్ట్ చేద్దామని వెయిట్ చూసుకునేటప్పుడు 74.35 ఉన్నానండి. సెకండ్ డేన 73.60కి వచ్చాను. బాగానే వెయిట్ తగ్గానండి. థర్డ్ డేన 73.05కి వచ్చానండి. అంటే ఆల్మోస్ట్ పర్ డే హాఫ్ కేజీ తగ్గుతున్నానండి. ఫోర్త్ డే 72.55కి వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను బాగానే తగ్గుతున్నానండి. ఫస్ట్ రోజునంటే 750 గ్రామ్స్ తగ్గానండి. చూడండి, అంటే బాడీలో వాటర్ ఉంటుంది కదండి, దానివల్ల ఫస్ట్ డే ఎవరైనా ఎక్కువ తగ్గుతారండి. సెకండ్ డేన 550 గ్రాములు తగ్గానండి. ఫస్ట్ రోజేమో 750, అంటే వాటర్ ఉంటుంది కదండి అది. థర్డ్ డేనేమో హాఫ్ కేజీ తగ్గానండి. చాలా బాగానే తగ్గుతున్నాను కదా అనిపించింది. అంటే ఒకటండి, ఇప్పుడు స్టార్టింగ్లో బాగానే తగ్గుతాను, తర్వాత కొద్ది తగ్గడం తక్కువగా ఉంటుందండి. ఇంత హాఫ్ కేజీలు అయ్యి ఉండవా అని నేను అనుకుంటున్నాను. అదండి, కానీ ఇలా చూసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు కూడా అలాగే బాగా తగ్గానండి. ఎంత తగ్గినో చూపిస్తానండి. నిన్న నేను డైట్ చేసింది ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తానండి. ఈరోజు చేసిన డైట్ ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి. నిన్న సండే కదండి, సండే రోజు నేను డైట్ ఏమేమి ఫుడ్ తీసుకున్నానో ఇప్పుడు చూడండి. ఇది చికెన్ కర్రీ అండి. నేను మసాలా ఎక్కువ వేసుకొని చేసుకున్నాను. ఇది కైమా అండి. ఆ కైమా కూడా నాకు ఇష్టమేనండి. ఇది కైమా. ఈ రెండు తినేటప్పుడు ఆనియన్స్ ఉండాలి కదండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. ఇవి తింటా టీవీ చూస్తూ తింటానండి. ఇది నా ఫేవరెట్ ఫుడ్ అండి. బాదం, పిస్తా, వాల్నట్ అండి. ఇది నాకు చాలా ఇష్టంగా తింటున్నాను ఇప్పుడు డైట్లోని. ఇప్పుడు ఇంతకీ నా వెయిట్ ఎంత ఉన్నానో చూడండి. ఈరోజు 71.90 అండి. అంటే ఈరోజు నేను వెయిట్ తగ్గింది 650 గ్రామ్స్ అండి. బాగా తగ్గాను కదండి. ఇలా హాఫ్ కేజీ అనే నేను అనుకుంటున్నాను. ఓకే, ఎక్కువ తగ్గితే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంతే, నేను 1 మీల్లే చేస్తున్నాను కదా, ఇంకా మధ్యలో నేను ఏం తినండి. లెమన్ జ్యూస్ తాగుతాను, నెయ్యి కూడా తాగుతానండి. విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. నాకు ఎక్కడ ఇబ్బంది అంటే 4 లీటర్స్ వాటర్ తాగడం చాలా కష్టంగా ఉంటుందండి. 3 లీటర్స్ అయితే ఈజీగా తాగుతున్నాను నైట్లోపు. ఇంకో 1 లీటర్ కొద్ది కష్టం అవుతుంది, కొద్ది మిగిలిన ఇంకా తాగలేక అలా ఉండిపోతున్నా. కానీ నిన్న తాగానండి, ఈరోజు తాగడానికి ఇప్పుడు 2.5 లీటర్స్ అయిపోయిందండి. ఇంకా నైట్ అయ్యేలాగా, నిద్రపోయేలాగా 1.5 లీటర్ కూడా తాగుతానండి. విటమిన్ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను, లెమన్ కూడా రసం తీసుకుని తాగానండి. ఇంకా వెయిట్ బాగా తగ్గుతున్నాను కదా అని చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇప్పుడు మాకు వర్షం చాలా పడుతుందండి. ఈ టైంలో బజ్జీ, టీ తాగితే ఎంత బాగుంటుందండి. అలా అనిపిస్తున్నప్పుడు కొద్దిగా అనిపిస్తుంది, తింటే బాగుంటుంది, టీ తాగితే బాగుంటుందని. కానీ కంట్రోల్ చేసుకుంటున్నానండి, అసలు ఏమి తింటలేదు. ఒక 68, 67 వచ్చినా బాగుండు అని నేను అనుకుంటున్నానండి. అదండి, 68 వచ్చినా చాలు అని అనుకుంటున్నాను. చూద్దామండి, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు డైట్ చేస్తానండి. కానీ నాకేమి ఇబ్బంది ఏం లేదండి, బాగానే ఉంది. నీరసం కూడా లేదండి. పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే కంట్రోల్లో ఉండాలి, ఏమి తినకుండా ఉండాలి, అదొక్కటేనండి. ఏం లేదండి. నేను ఈ డైట్ ఆఫ్ చేసాక మళ్ళీ అన్నీ తినేయచ్చు బాగా, అదొకటే అనుకున్నాను. ఇంకా దాని మీద కోరిక కూడా ఈ డైట్ స్టాప్ చేసాక నేను ఫుడ్ తీసుకుంటాను కదండి, అవి ఏమేమి తింటానో మీకు చూపిస్తాను. అప్పుడు కూడా మెయింటెనెన్స్ లాగే తక్కువ లిమిట్గానే తింటానండి. మళ్ళీ ఎక్కువ లావైనా ఇలా ఇబ్బంది పడాలి కదండి మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడానికి. అందుకనే లిమిట్గానే మెయింటెనెన్స్ లాగే తింటానండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.